ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నామండి పంచాయతీ సెక్రటరీ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. దీనికి చాలామంది స్టూడెంట్స్ కాంపిటేటివ్ రేస్లో ఉన్నారు. అసలు ఈ పంచాయతీ సెక్రటరీ ఎగ్జామ్కి సంబంధించి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో ఇప్పుడు మనం చూడబోతున్నామండి. ఇక్కడ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి స్క్రీనింగ్ టెస్ట్, రెండు మెయిన్ ఎగ్జామ్. అసలు ఈ స్క్రీనింగ్ టెస్ట్లో ఏ పార్ట్స్ ఉంటాయి ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ఈ పంచాయతీ సెక్రటరీ స్క్రీనింగ్ టెస్ట్లో పార్ట్ ఏ, పార్ట్ బి అని రెండు పార్ట్లు ఉంటాయండి. పార్ట్ ఏలో కనుక అబ్జర్వ్ చేసినట్లయితే మనం పార్ట్ ఏ జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ ఉంటుంది. 75 మార్క్స్ ఉంటాయండి దానికి. నెక్స్ట్ పార్ట్ బి రూరల్ డెవలప్మెంట్ అండ్ ప్రాబ్లమ్స్ ఇన్ రూరల్ ఏరియాస్ విత్ ద ఫోకస్ ఆఫ్ ఏపీ అనేటువంటిది ఉంటుంది పార్ట్ బిలో. దీనికి కూడా 75 మార్క్స్ ఉంటాయండి. అంటే స్క్రీనింగ్ టెస్ట్ మొత్తం మనకు 75 150 మార్క్స్ ఉంటుంది. దీనిలో మనకు 1/3 మార్క్స్ ఏదండి నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది. కాబట్టి స్టూడెంట్స్ మామూలుగా ఏది గుర్తొచ్చింది రాంది కూడా పెట్టేసినట్లయితే కరెక్ట్ అయినటువంటి దానిలో నుంచి 1/3 మార్క్స్ని కట్ చేయటం కూడా జరుగుతూ ఉంది. కాబట్టి మనం కరెక్ట్గా ఈ తెలిసినటువంటి ఈ క్వశ్చన్స్నే జాగ్రత్తగా ఆన్సర్ చేయవలసినటువంటి పరిణామం ఇక్కడ. నెక్స్ట్ ఇది స్క్రీనింగ్ టెస్ట్ అయిపోయింది. నెక్స్ట్ వన్ మెయిన్ ఎగ్జామ్. మెయిన్ ఎగ్జామ్లో కూడా 2 పేపర్స్ ఉంటాయి. ఒకటి పేపర్ 1, 2 పేపర్ 2. పేపర్ 1లో అబ్జర్వ్ చేసినట్లయితే మెయిన్ ఎగ్జామ్లో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ ఉంటుంది. దీనికి 150 మార్క్స్ ఉంటాయండి. నెక్స్ట్ వన్ పేపర్ 2. ఈ పేపర్ 2లో కూడా రూరల్ డెవలప్మెంట్ అండ్ రూరల్ ప్రాబ్లమ్స్ విత్ ద ఫోకస్ ఆఫ్ ఏపీ అనేటువంటిది ఉంటుంది. దీనికి కూడా 150 మార్క్స్ కేటాయించడం జరుగుతుంది. అంటే ఇక్కడ మనం మెయిన్ ఎగ్జామ్లో 300 మార్క్స్కి, ప్రిలిమినరీ ఎగ్జామ్లో 150 మార్క్స్కి, మొత్తం కలిపి 450 మార్క్స్కి పేపర్ అలాట్ చేయటం జరుగుతుంది. ఇదండి. దీనిలో కూడా మెయిన్ ఎగ్జామ్లో కూడా మైనస్ మార్కింగ్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ కూడా ఆన్సర్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసి ఆన్సర్ చేయాలి. లేదంటే వచ్చినటువంటి మార్క్స్లో నుంచి కూడా ఏది గ్రాండ్ టోటల్ లెస్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇదండి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ పంచాయతీ సెక్రటరీ సంబంధించి. ఇక నెక్స్ట్ వన్ అసలు ఈ పంచాయతీ సెక్రటరీ సంబంధించి సిలబస్ ఏమిటి, ఏ పార్ట్ నుంచి ఎన్ని మార్క్స్కి క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది అనేటువంటిది ఇక్కడ మరొక సమస్య అన్నమాట స్టూడెంట్స్కి. అది ఎలాగో ఇప్పుడు మనం ఒకసారి ఆ విశ్లేషణ చూద్దాం. ఈ యొక్క పంచాయతీ సెక్రటరీకి సంబంధించి కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే సిలబస్లో అగ్రభాగానుంది పంచాయతీ రాజ్ వ్యవస్థ అనే టాపిక్. పంచాయతీ రాజ్ వ్యవస్థ అనేటువంటి టాపిక్. దీనిలో ప్రధానంగా మనకు 73, 74 ఈ యొక్క రాజ్యాంగ సవరణలు గురించి మనకి ఎక్కువగా బిట్స్ అడిగేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ స్క్రీనింగ్ టెస్ట్లో కానివ్వండి, లేదంటే మెయిన్ ఎగ్జామ్లో కానివ్వండి. ఇక్కడ స్టూడెంట్స్కి ఒక డౌట్ వస్తూ ఉంది. ఏమిటది, ఇదే సిలబస్ ప్రిలిమ్స్లో ఉంది, ఇదే సిలబస్ మెయిన్స్లోనే ఉంది, ఇది ఎలాగంటారు? ఇక్కడండి బిట్స్ వేరియేషన్ ఉంటుంది. ఇప్పుడు ప్రిలిమినరీ ఎగ్జామ్లో బిట్ ఎక్కడైతే ఆపుతున్నాడో మెయిన్ ఎగ్జామ్లో బిట్ అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే మెయిన్ బిట్ ఇంకా బాగా లోతుగా చూడవలసినటువంటి పరిస్థితి. ఎగ్జాంపుల్ దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మనం చూస్తూనే ఉన్నాం, కేంద్ర ప్రభుత్వం పంచాయతీ రాజ్ వ్యవస్థకు సంబంధించి అనేకమైనటువంటి కమిటీలు ఏర్పాటు చేసిందండి. అందులో ఒకటి చెప్తాను ఎగ్జాంపుల్గా. పంచాయతీ రాజ్ వ్యవస్థ ఎన్నికల నిర్వహణపై కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిటీ ఏది అంటాడు. ఏది ప్రిలిమినరీ ఎగ్జామ్లో మీరు ఆ కమిటీ పేరు రాస్తారు, సంతానం కమిటీ అని. ఓకే, అంతవరకు బాగానే ఉంది. రేపు అదే బిట్ని మెయిన్స్లో కూడా అడిగే అవకాశం ఉంది. ఈ కమిటీని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు అంటాడు. చూసారా, బిట్టు ఒకటే, ప్రిలిమినరీకి అదే బిట్టు, మెయిన్ ఎగ్జామ్కి కూడా అదే కాన్సెప్ట్ నుంచి బిట్టు, కానీ బిట్టు యొక్క రేంజ్ మారింది. కాబట్టి ఇక్కడ విద్యార్థులు ఈ విషయాన్ని ముఖ్యంగా గమనించాలి. ప్రిలిమినరీ ఎగ్జామ్కి మీరు అబ్జర్వ్ చేస్తే డిగ్రీ స్టాండర్డ్లోనే ఉంటుంది,
మెయిన్ ఎగ్జామ్ కూడా డిగ్రీ స్టాండర్డ్లోనే ఉంటుంది, కానీ బిట్స్ రేంజ్ కొంచెం వైడ్గా ఉంటుందన్నమాట మెయిన్ ఎగ్జామ్కి. ఓకే, అంతవరకు బాగానే ఉంది. ఇలా ఏదండి 1 73 74 రాజ్యాంగ సవరణలు ఎలా ఉన్నాయి ఏమిటి, అవి దేనికి సంబంధించింది, సిలబస్లో ఈ పార్ట్ అగ్రభాగాన్ని ఉంటుంది. ఇది పంచాయతీరాజ్ ఈ సిస్టంలో ఇది ఫస్ట్ పార్ట్గా స్టూడెంట్స్ కూలంకుషంగా ఈ విషయాన్ని పరిశీలించాలి. ఇంకా నెక్స్ట్ వన్, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి వివిధ పథకాలండి. స్టేట్ గవర్నమెంట్ వేరియస్ డెవలప్మెంట్ స్కీమ్స్. ఇక్కడండి స్టేట్ గవర్నమెంట్ వేరియస్ డెవలప్మెంట్ స్కీమ్స్ అంటే ఇవి ఇప్పటి నుంచి కాదండి, ఎప్పటి నుంచో మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచే ఉంటూనే ఉంటాయి. మరి ఇవన్నీ చూడాలా అనేటువంటిది స్టూడెంట్స్కి ఇక్కడ ఒక పెద్ద ప్రశ్న. ఇక్కడ ముఖ్యంగా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే రీసెంట్గా అసలు స్టేట్ గవర్నమెంట్ ఏ స్కీమ్స్ని ఇంట్రడ్యూస్ చేసింది. ఉదాహరణకు దివ్య దర్శనం స్కీమ్ మనం చూస్తున్నాం. ఇది ఏ సంవత్సరంలో లాంచ్ చేసింది స్టేట్ గవర్నమెంట్ అనేటువంటిది అడిగే అవకాశం ఉంది, ఏది ప్రిలిమినరీ ఎగ్జామ్కి. అదే బిట్ని రేపు మీకు మెయిన్ ఎగ్జామ్లో ఈ యొక్క దివ్య దర్శనం అనే ఈ పథకంలో ఒక్కొక్క జిల్లా నుంచి ఎంతమందిని ప్రభుత్వం ఏదండి ఎంతమందికి అవకాశం కల్పిస్తుంది దివ్య దర్శనం ఈ పథకంలో అనేటువంటిది అడుగుతున్నాడు. కాబట్టి అట్లా అదొకటి. నెక్స్ట్ అన్న క్యాంటీన్లు, ఇవి ఎప్పుడు లాంచ్ చేశారు, అసలు వీటి యొక్క ఉద్దేశం ఏంటి, ఇలా మనం నెక్స్ట్ యువనేస్తం అనే స్కీమ్ ఎప్పుడు అనౌన్స్ చేశారు, ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది, ఈ పథకాల యొక్క ఉద్దేశం. ఇట్లా రీసెంట్ స్కీమ్స్ నుంచి మీరు బయలుదేరి మనం వెళ్ళిపోవాలి ఎక్కడికి, 2004 2005 2006 అట్లా అప్పటిదాకా ఉన్నటువంటి స్కీమ్స్ కూడా మనం చూసుకోవాల్సినటువంటి పరిణామం. మెయిన్గా అబ్జర్వ్ చేసినట్లయితే మరికొంతమంది స్టూడెంట్స్ ఏం చేస్తూ ఉంటారంటే ఈ రీసెంట్ స్కీమ్స్ కదా అని చెప్పి ఇవి చూస్తున్నారు కొందరు. అలాగని పాత స్కీమ్స్ని అడగకూడదని లేదు. కాబట్టి ఓవరాల్ అసలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్నటువంటి స్కీమ్స్నేమో మెయిన్ ఎగ్జామ్కి మీరు చూసుకోవాలి. అర్థమైందండి. అదే ప్రిలిమినరీ ఎగ్జామ్కి అబ్జర్వ్ చేసినట్లయితే మెయిన్ రీసెంట్గా ఏదండి 2014 నుండి ఇప్పటి వరకు ఉన్నటువంటి స్కీమ్స్నేమో స్క్రీనింగ్ టెస్ట్కి చూసుకుంటే సరిపోయే అవకాశం ఉంది. అట్లా ఏపీ గవర్నమెంట్ స్కీమ్స్ నుంచి కూడా మనం బిట్లు అడిగే అవకాశం ఉంది. ఇంకా నెక్స్ట్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఉమెన్ ఎంపవర్మెంట్. ఇప్పుడు ఈ విషయానికి రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు అత్యధికమైనటువంటి ప్రాధాన్యత ఇవ్వటం జరుగుతూ ఉంది. మహిళా సాధికారికత ఎలా ఉంది. నెక్స్ట్ దీనిలో మరి ఒక భాగం డ్వాక్రా ఎలా ఉంది, డ్వాక్రా సిస్టమ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఏపీలో. వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ డ్వాక్రా సిస్టమ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఏపీ, వాట్ టైప్ ఆఫ్ సిచ్యువేషనల్ చేంజెస్ మే హ్యావ్ అక్కర్డ్ ఇన్ ద డ్వాక్రా సిస్టమ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఏపీ. కాబట్టి ఇలా మహిళా సాధికారికతలో డ్వాక్రా సిస్టమ్, నెక్స్ట్ మహిళా పథకాలు, నెక్స్ట్ వాటితో పాటు ప్రజెంట్ సిచ్యువేషన్ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తూ ఉన్నటువంటి ఏదండి ఉమెన్ ఎంపవర్మెంట్కి సంబంధించినటువంటి స్కీమ్స్ ఏమిటి, ఇవన్నీ కూడా ప్రభుత్వ పథకాలు, ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వ పథకాలలో మనకి అడిగేటువంటి అవకాశం ఉంది. ఇంక ఇవి కాకుండా హస్తకళలు ఎలా ఉన్నాయి మనకి రాష్ట్రంలో, ఏదైనా వివిధ జిల్లాలలో ఈ యొక్క హస్తకళలు ఎట్లా ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ మన స్టేట్ గవర్నమెంట్ యొక్క అగ్రికల్చర్ సిస్టమ్ ఎట్లా ఉంది, అసలు అగ్రికల్చర్ సిస్టంలో ఇప్పుడు ఎంతమంది డిపెండ్ అయి ఉన్నారు, గతంలో ఎంతమంది ఉన్నారు, గతంతో పోల్చితే ఇప్పుడు అగ్రికల్చర్ సిస్టంలో ఎంతమంది ఉన్నారు అనేటువంటిదేమో ప్రిలిమినరీకి అడిగే అవకాశం ఉంది. అక్కడి నుంచి మెయిన్స్కి అడుగుతున్నాడు. ఎలా అడుగుతున్నాడండి, మెయిన్స్కి అబ్జర్వ్ చేసినట్లయితే ఈ యొక్క అగ్రికల్చర్ ఏపీ నుంచి అగ్రికల్చర్ నుంచి కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఈ యొక్క జీడిపిలో ఎంతవరకు షేర్ ఉంది అనేటువంటిది మెయిన్స్కి అడిగేటువంటి అవకాశం ఉంది. అంటే ఒక మాటలో చెప్పాలంటే ఇటు ప్రిలిమ్స్ మెయిన్స్ వీడు రెండు పాస్ అయితేనే స్టూడెంట్ ఏదండి పోస్ట్ అచీవ్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్క రంగాన్ని కూడా ప్రతి ఒక్క బిట్టుని కూడా ఏదండి ప్రిలిమ్స్కి వెళ్ళే ముందే మెయిన్స్ను కూడా దృష్టిలో పెట్టుకొని ఇతను కనుక ప్రిపేర్ అయితే అప్పుడు మొత్తం క్వశ్చన్స్ అన్నిటికి కూడా ఆన్సర్ చేసి అతను అనుకున్న ఎయిమ్ని అచీవ్ చేసేటువంటి అవకాశం అనేటువంటిది ఉంది. ఇంకా నెక్స్ట్ ఏపీలో ఇండస్ట్రియల్ సెక్టార్ ఎట్లా ఉంది, అట్ ప్రజెంట్ సిచ్యువేషన్ స్టేట్ గవర్నమెంట్ ఏ ఇండస్ట్రీస్ని ఎస్టాబ్లిష్మెంట్ చేస్తూ ఉంది, ఏది అవి మన ఇండియన్ ఇండస్ట్రీస్ ఏమిటి. ఇంకా నెక్స్ట్ అబ్జర్వ్ చేసినట్లయితే ఫారిన్ ఇండస్ట్రీస్ ఏపీలో వాటి యొక్క పొజిషన్ ఎట్లా ఉంది, రీసెంట్గా ఏ ఇండస్ట్రీస్ లాంచ్ అయ్యాయి, అవి ఎక్కడ
వాటి లొకేషన్ ఉంది, ఇవన్నీ కూడా ఏదండి మన సిలబస్లో ప్రధానంగా కవర్ చేయవలసినటువంటి ప్రధాన విషయాలు. ఇంకా ఇవి కాకుండా పంచాయతీరాజ్ సంస్థల ఆదాయ ఖర్చులు, ఆదాయం ఎట్లా ఉంది, రాబడి ఎట్లా వస్తోంది, ఏ ఏ మార్గాల ద్వారా ఈ యొక్క పంచాయతీరాజ్ సిస్టంలో ఆదాయం వస్తుంది స్థానిక స్వపరిపాలనలో. ఇంకా నెక్స్ట్ ఈ యొక్క స్థానిక స్వపరిపాలన ద్వారా చేసేటువంటి ఈ యొక్క ఎక్స్పెండిచర్ ఎట్లా ఉంటుంది, ఏ ఏ వేస్లో ఉంటుంది, ఏ ఏ మార్గాలు, ఇవన్నీ కూడా మనకి సిలబస్లో కవర్ అయ్యేటువంటి ప్రధానమైనటువంటి అంశాలుగా పేర్కొనడం జరుగుతూ ఉంది. ఇవి మెయిన్గా ఫస్ట్ స్టూడెంట్స్ ముందు వీటిని ఆన్సర్ చేసుకోగలగాలి. ఆ తర్వాత మిస్లీనియస్, ఇక ఇతరములు, ఇతరత్ర ఇంకేమైనా ఉన్నట్లయితే ఇంకా సంక్షేమ పథకాలు, ఇంకా మనకు టైం ఉంది. మెయిన్ పథకాలను వదిలేసి అయిపోయిన తర్వాత ఇంకా బ్యాక్కి వెళ్ళిపోవాలి. అవన్నీ కూడా మొత్తం అవే మిస్లీనియస్గా మనం చెప్పుకోవటానికి అవకాశం ఉన్నటువంటి పరిస్థితి. ఇలా మనం సిలబస్ని కవర్ చేసుకోవాలి. ఈ సిలబస్ని కవర్ చేసేటప్పుడు మీకు ముందే చెప్పాను, ఇది ముందు ప్రిలిమినరీ ఎగ్జామ్ కదా అని చెప్పి దాని వరకు చూసుకొని ఆ తర్వాత డెప్త్గా మెయిన్ ఎగ్జామ్కి ఇది క్వాలిఫై అయినాక చూసుకుందామంటే మాత్రం ఇక్కడ ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంది. మెయిన్ ఎగ్జామ్ని దృష్టిలో పెట్టుకొనే నువ్వు ఈ ప్రిలిమినరీ కనుక రెడీ అయిపోతే ఏదైనా ఈజీగా పోస్ట్ గెయిన్ చేయడానికి అవకాశం ఉన్నటువంటి ప్రధాన పరిణామం. ఇట్లా మనం ఈ సిలబస్ని చూసుకోవాలండి. ఇక నెక్స్ట్ వన్ అబ్జర్వ్ చేసినట్లయితే ఇదే సిలబస్లో మరి యొక్క మేజర్ పార్ట్ ఉంది. అదేమిటంటే గ్రామసభ. రాష్ట్ర ప్రభుత్వం గ్రామసభ నిర్వహించడం అనేటువంటిది ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి చర్యగా తీసుకుంది. దీనిలో ఇటీవల కొన్ని మార్పులు జరిగాయండి. ఆ మార్పులు అనేటువంటిది ఈ స్టూడెంట్ తెలుసుకోవాలి. గతంలో కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే గ్రామసభ సంవత్సరానికి 2 సార్లు జరిగేది. ఇప్పుడు అదే గ్రామసభను గనక పరిశీలిస్తే ఆ గ్రామంలో సంవత్సరానికి 4 సార్లు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించటం జరిగింది. మీరు గతంలో చూసినట్లయితే గ్రామసభ 2 సార్లు. ఎప్పుడండి? ఏప్రిల్ 14వ తారీఖున ప్రతి సంవత్సరం, నెక్స్ట్ అక్టోబర్ 2వ తారీఖున ప్రతి సంవత్సరం తప్పనిసరిగా జరపాలి అని రాష్ట్ర ప్రభుత్వం గతంలో నిర్ణయించింది. మరి ఇటీవల మార్పులు ఎట్లా వచ్చాయో ఒకసారి స్టూడెంట్స్ గమనించాలి. వీటి నుంచి ఎక్కువగా బిట్స్ అడిగేటువంటి అవకాశం ఉంది. అది ఎలాగట్టా మరి ప్రస్తుతం 4 సార్లు గ్రామసభ నిర్వహించాలి. అవి ఎప్పుడెప్పుడండి? ఏప్రిల్ 14, అక్టోబర్ 3. ఇందాక గతంలో అయితే అక్టోబర్ 2నండి, ఇప్పుడు అది మారింది అక్టోబర్ 3న. ఇంకా నెక్స్ట్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే జనవరి 2వ తారీఖున, ఇంకా నెక్స్ట్ జూలై 1వ తారీఖున. ఇట్లా ఈ 4 డేట్స్లో తప్పనిసరిగా గ్రామసభను నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించటం, వీటిని పక్కాగా అమలు చేయాలని ఆదేశాలు ఇవ్వటం కూడా మనం చూస్తూ ఉన్నటువంటి ప్రధాన పరిణామం. ఇట్లా ఈ గ్రామసభను ఒకసారి ఫోకస్ చేయాలి. రేపు ఈ గ్రామసభ నుంచి మిమ్మల్ని బిట్లు అడుగుతున్నాడు. ఎట్లాగట? ఈ గ్రామసభలో ఎవరు పాల్గొంటారండి? గ్రామంలో ఉన్నటువంటి ఓటర్లు గ్రామసభలో పాల్గొనాలి. అది విషయం. ఇంకా నెక్స్ట్ వన్, గ్రామంలో మనం చూస్తూ ఉన్నాం పంచాయతీ సెక్రటరీ అనే పోస్ట్. మరి గతంలో ఈ పోస్ట్ కనపడలా, ఆ తర్వాత కనపడింది. మరి పంచాయతీ సెక్రటరీ పోస్ట్ అనేటువంటిది అబ్జర్వ్ చేస్తే మరి గతంలో ఇప్పుడు పంచాయతీ సెక్రటరీ గారు నిర్వహించే విధులు గతంలో విఆర్ఓ గారు నిర్వహించడం జరిగింది. మరి యొక్క పంచాయతీ సెక్రటరీ పదవి అనేటువంటి దానిని ఏదండి ఇక్కడ ఈ ప్రభుత్వం అనేటువంటిది 2002లో గుర్తించింది. 2007లో పంచాయతీ సెక్రటరీ యొక్క విధులు, విధి విధానాలు అనేటువంటివి ప్రభుత్వం రూపొందించడం అనేటువంటిది మనం ఇక్కడ ప్రధానంగా గమనించినటువంటి ప్రధానమైనటువంటి పరిణామం. ఇక్కడ పంచాయతీరాజ్ వ్యవస్థ, పంచాయతీరాజ్ సిస్టమ్ 1994లో కూడా పంచాయతీ సెక్రటరీ గురించి పేర్కొనటం జరిగింది. 2వ విభాగం క్లాజ్ 13లో ఈ పంచాయతీ సెక్రటరీ యొక్క ప్రస్తావన కూడా అక్కడ రావటం మనం చూసాం. ఓకే, అంతవరకు బాగానే ఉంది. అసలు ఈ పంచాయతీ సెక్రటరీ యొక్క విధులు ఏమిటి, ఆ విధులు ఎన్ని రకాలుగా ఉంటాయో కూడా ఇప్పుడు మనం ఒక్కసారి గమనించాలి. పంచాయతీ సెక్రటరీ విధులు ప్రధానంగా 3 రకాలుగా ఉంటాయి. అవి 1 పరిపాలనా సంబంధమైన విధులు. ఇవన్నీ మొత్తం 19 ఉంటాయి. 19 అడ్మినిస్ట్రేటివ్ ఫంక్షన్స్ ఆఫ్ పంచాయత్ సెక్రటరీ. 19. నెక్స్ట్ వన్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే సాంఘిక సంక్షేమపరమైనటువంటి విధులుగా పేర్కొంటారు.
ఇవి 13 ఉంటాయి. నెక్స్ట్ సమన్వయ విధులు అనేటువంటి ఉంటాయండి. అవి మొత్తం 2 ఉంటాయి. మొత్తం కలిపి కనుక అబ్జర్వ్ చేసినట్లయితే వీటిని పంచాయతీ సెక్రటరీ యొక్క విధులుగా పేర్కొనటం జరుగుతూ ఉంది. ఆ 19 ఏమిటి, 13 ఏమిటి, ఆ 2 ఏమిటి అనేటువంటిది మనం నెక్స్ట్ టైం వాటిని గురించి మనం డిస్కస్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇక నెక్స్ట్ అబ్జర్వ్ చేసినట్లయితే గ్రామంలో ఈ పంచాయతీ సెక్రటరీ అనేటువంటి పదవి అత్యంత కీలకమైనటువంటిది. ఈ పంచాయతీ సెక్రటరీ అనేటువంటిది ఈ పదవిని కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఆ గ్రామ స్థాయిలో సర్పంచ్ అనేటువంటి ఉంటారు. వారిచ్చిన ఆదేశాలను ఈ సెక్రటరీ గారు అమలు చేయటం, ఆ పంచాయతీ యొక్క తీర్మానాలను వీరు అమలు చేయటం అనేటువంటిది మనం గ్రామ స్థాయిలో ప్రధానంగా గమనించేటువంటి విషయం. అవన్నీ కూడా ఆయన యొక్క ఆ విధులలో భాగంగా ఇవన్నీ కూడా జరుగుతూ ఉండటం గమనార్హం. ఇంకా ఇవండి ప్రధానంగా పంచాయతీ సెక్రటరీ సంబంధించినటువంటి ప్రధానమైన విషయాలు. ఇవి కాకుండా మరికొన్ని ఉన్నాయి. అవేమిటంటే బిట్స్ యొక్క రేంజ్ ఎట్లా అడుగుతున్నాడు ఏమిటి అనేటువంటివి కూడా ఒక్కసారి మనం ఇప్పుడు పరిశీలించాలి. ఇక్కడ పంచాయతీ రాజ్ దినోత్సవం అనేటువంటి దాన్ని ఒక డేట్ని ప్రకటించారు. పంచాయతీ రాజ్ దినోత్సవం ఎప్పుడు? ఏప్రిల్ 24న పంచాయతీ రాజ్ దినోత్సవంగా ఏదండి ఇక్కడ పేర్కొనటం అనేటువంటిది మనం గమనించాం. ఈ బిట్ వెరీ ఇంపార్టెంట్గా స్టూడెంట్స్ గమనించాలి. ఇంకా నెక్స్ట్ వన్ అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఒక కమిటీ ఉందండి. అతి ముఖ్యమైనటువంటి కమిటీలు ఇది ఒక కమిటీ. ఏమిటట? పంచాయతీరాజ్ సంస్థల పరిపాలన వ్యవహారాలను అధ్యయనం చేసిన కమిటీ. 1961లో ఈ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీకి అధ్యక్షుడిగా ఈశ్వరన్ అనేటువంటి వారు ఉన్నారు. వారు తమ రిపోర్ట్లను కేంద్ర ప్రభుత్వానికి ఆనాడు సమర్పించటం, కేంద్ర ప్రభుత్వం ఆ రిపోర్ట్లను పరిశీలించటం ఈ పంచాయతీరాజ్ సిస్టంలో మనం గమనించవలసినటువంటి ఇక్కడ మరి యొక్క పరిణామం. ఇంకా నెక్స్ట్ అబ్జర్వ్ చేసినట్లయితే ఇందాక మనం చెప్పుకున్నాం 73వ రాజ్యాంగ సవరణ అనేటువంటిది. ఈ 73వ రాజ్యాంగ సవరణ 1992 అంటూ ఉంటారు. ఇక్కడే స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అవుతున్నారండి. 73వ రాజ్యాంగ సవరణ 1992లో వార్తలలోకి వచ్చినా కానండి, ఇది అమలులోకి వచ్చింది మాత్రం 92లో కాదు, 1993 ఏప్రిల్ 24 నుంచి ఇది అమల్లోకి రావటం జరిగింది. ఈ విషయాన్ని విద్యార్థులు గమనించాలి. ఇంకా నెక్స్ట్ ఈ యొక్క 73వ రాజ్యాంగ ఈ సవరణను గనక పరిశీలించినట్లయితే దీనిలో 11వ షెడ్యూల్ను భారత రాజ్యాంగానికి చేర్చడం అనేటువంటిది జరిగింది. ఈ 73వ రాజ్యాంగ సవరణ అనేటువంటిది పంచాయతీరాజ్ సంస్థలకు, ముఖ్యంగా గ్రామ పంచాయతీలకు ఎక్కువగా అధికారాలు ఇవ్వటం అనేటువంటిది ఈ సవరణ ద్వారా జరిగింది అనే విషయాన్ని గమనించాలి. ఇక నెక్స్ట్ దాని తర్వాత వచ్చిన మరి యొక్క సవరణ, అతి ముఖ్యమైనటువంటి సవరణ 74వ రాజ్యాంగ సవరణ. 74వ రాజ్యాంగ సవరణ అనగానే ఇది కూడా 92 అంటూ ఉంటారు. అది 92లో దాన్ని చేసినా కానీ అది అమల్లోకి వచ్చింది మాత్రం జూన్ 1వ తారీఖు 1993లో ఇది అమల్లోకి రావటం జరిగింది. ఈ యొక్క 74వ రాజ్యాంగ సవరణ ద్వారా 12వ షెడ్యూల్ను భారత రాజ్యాంగానికి చేర్చారు. ఈ యొక్క 74వ రాజ్యాంగ ఈ సవరణ గనక అబ్జర్వ్ చేసినట్లయితే దీనిలో మున్సిపాలిటీలకు ప్రత్యేకమైనటువంటి ఈ పవర్సు, మున్సిపాలిటీల యొక్క డీటెయిల్స్ వివరాలన్నీ కూడా అందులో పేర్కొనటం అనేటువంటిది మనం చూసాం. దీని ద్వారానే స్థానిక సంస్థలలో మహిళలకు 1/3 వంతు సీట్ల కేటాయింపు కూడా ఇక్కడ జరిగినటువంటి ప్రధాన పరిణామం. ఇక నెక్స్ట్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే దేశంలోనే గనక అబ్జర్వ్ చేస్తే మొట్టమొదటిసారిగా పంచాయతీ సంస్థలలో అంటే స్థానిక స్వపరిపాలనలో 50% సీట్లు మహిళలకు కేటాయించిన రాష్ట్రంగా బీహార్ రాష్ట్రం ముందుందండి. ఈ బిట్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇట్లానండి బిట్స్ యొక్క రేంజ్ కూడా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఆ యొక్క ఏ బిట్నైనా సరే మనం ఒక బిట్గా చూడకూడదు. ప్రతి బిట్ని కూడా కాన్సెప్ట్ ఓరియంటెడ్గా గనక చూసుకోగలిగినట్లయితే అక్కడ బిట్ అనేటువంటిది మిస్ అయ్యే అవకాశం ఉండదు. కానీ ఇప్పుడు జనరల్గా చూస్తూ ఉంటాం స్టూడెంట్స్
ఆబ్జెక్టివ్ టైప్ బుక్స్ అనేటువంటివి తీసుకొని ప్రిపేర్ అవుతూ ఉంటారు. అవి ఎంతవరకు ఉపయోగం అనేటువంటిది మనం చెప్పలేమండి. ఇక్కడ కాన్సెప్ట్ వైడ్గా కనుక నువ్వు చూసుకోగలిగి వెళ్ళినట్లయితే ఏ ఒక్క బిట్టు కూడా మీకు మిస్ అయ్యేటువంటి అవకాశం ఉండదు అనేటువంటిది ఇక్కడ ప్రధాన పరిణామం. ఇక్కడ మరొక విషయాన్ని స్టూడెంట్స్ గమనించాలి. ఎగ్జామ్ రాస్తారు, మీరు బయటకు వస్తారు, కట్ ఆఫ్ ఎంత ఉండవచ్చు, ఎన్ని మార్క్స్ ఉండొచ్చు అంతే. బయటకు వచ్చిన తర్వాత మీరు ఆన్సర్కి చూసుకుంటారు, నాకు ఇన్ని మార్క్స్ వచ్చాయి, కట్ ఆఫ్ మార్క్ ఎంత ఉండొచ్చు, ఇది మా సామాజిక వర్గానికి ఎంత ఉండొచ్చు అనేటువంటిది ఈ డిస్కషన్ చేస్తూ ఉంటారు. ఇక్కడ కట్ ఆఫ్ మార్క్ అనేటువంటిదండి ముందుగా మనం ఎవరూ చెప్పటానికి వీలు లేదు. ఎగ్జామ్ రాయాలి, ఎగ్జామ్ బయటికి వచ్చిన తర్వాత పేపర్ ఈజీగా ఉంటే ఒక రకంగా కట్ ఆఫ్ మార్క్స్ ఉండే అవకాశం ఉంది. అలాగని ఇది కన్ఫామ్ కట్ ఆఫ్ మార్క్ అని చెప్పడానికి లేదు. మనం అక్కడ కాంపిటీషన్ బట్టి ఉంటుంది. అదేంటంటే నెక్స్ట్ పేపర్ డిఫికల్ట్గా ఉంటే మరొక రకంగా కట్ ఆఫ్ మార్క్ ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఎగ్జామ్ అవ్వకముందు కట్ ఆఫ్ మార్క్స్ గురించి మాట్లాడుకోవటం అనేటువంటిది అంత సమంజసం కానటువంటి పరిణామం. ఇక్కడ ఒకటండి మరొక విషయం ఇక్కడ విద్యార్థులు గమనించాలి. కొంతమంది స్టూడెంట్స్ అంటూ ఉంటారు, ఏది ఫలానా నోటిఫికేషన్లో ఫలానా పోస్టులు తక్కువగా ఉన్నాయి, ఫలానా నోటిఫికేషన్లో ఫలానా పోస్టులు ఎక్కువగా ఉన్నాయి అంటూ ఉంటారండి. అక్కడ తక్కువగా ఉన్నాయా ఎక్కువగా ఉన్నాయా అనేటువంటిది అన్ఎంప్లాయ్మెంట్కి అనవసరం. ఇక్కడ ఒక నిరుద్యోగి అనేటువంటి వాడికి పోస్ట్ కావాలి, అతనికి నోటిఫికేషన్లో పోస్ట్ ఉందా లేదో చూసుకోవాలి. ఇతనికి ఎన్ని పోస్టులు కావాలని ఒక పోస్ట్ కావాలి, నోటిఫికేషన్లో ఒక పోస్ట్ ఉందా లేదా, అది ఐక్యరాజ్య సమితిలో ఒక పోస్ట్ ఉన్నా సరే నువ్వు అప్లికేషన్ పెట్టాలి. ఐక్యరాజ్య సమితి అంటే మొత్తం ప్రపంచం మొత్తం కాంపిటీషన్ ఉంటుంది అనుకుంటే నీకు జాబ్ రావటం కష్టమైపోద్ది. ఎంతమంది ఉన్నారో నీకు అనవసరం, నీదే. ఆ విధంగా కనుక విద్యార్థి నోటిఫికేషన్లో ఉన్నటువంటి పోస్టులను పట్టించుకోకుండా నీకు ఒక పోస్ట్ కావాలి, ఒక పోస్ట్ నోటిఫికేషన్లో ఉందా లేదా, ఉంది, దానికోసం నీ సాధన కనుక నువ్వు కొనసాగించినట్లయితే మీరు అనుకున్న విధంగా సక్సెస్ సాధించేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు పంచాయతీ సెక్రటరీని కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఈ నోటిఫికేషన్లో జనరల్ స్టడీస్ అనేటువంటిది అత్యంత కీలకమైనటువంటి పార్ట్ అండి. ఇప్పుడు జనరల్గా అబ్జర్వ్ చేస్తే మనం ఈ యొక్క రూరల్ డెవలప్మెంట్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నామో ఈ యొక్క జనరల్ స్టడీస్ పేపర్ కూడా అంత ఇంపార్టెన్స్ ఇవ్వాల్సినటువంటి ప్రధాన పరిణామం. అది ఎలాగో ఒకసారి చూద్దాం. జనరల్ స్టడీస్ పేపర్ నుంచి అసలు ఏమేమి ఉంటాయి, దేని నుంచి ఎన్ని బిట్స్ వచ్చేటువంటి అవకాశం ఉందో ఇప్పుడు ఒకసారి పరిశీలిద్దాం. ఇందులో ప్రధానంగా ఎకానమీ టాపిక్ ఉంటుందండి. జనరల్ స్టడీస్లో ఇండియన్ ఎకానమీ. ఈ యొక్క ఇండియన్ ఎకానమీని అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ అన్ఎంప్లాయ్మెంట్ ఎట్లా ఉంది ఇండియాలో, ఇంకా నెక్స్ట్ అన్ఎంప్లాయ్మెంట్లో ఉన్నటువంటి రకాలేమిటి, అదేవిధంగా అబ్జర్వ్ చేస్తే నేషనల్ ఇన్కమ్ పొజిషన్ ఏమిటి, ఆంధ్రప్రదేశ్లో తలసరి ఆదాయం ఎంత ఉంది, దేశంలో తలసరి ఆదాయం ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రాలు ఏమిటి, వీటన్నిటిని కూడా మనం ఎకానమీలో ప్రధానంగా అబ్జర్వ్ చేయవలసిన పరిణామం. ఇందులో మరొక విషయం, గతంలో మనం చూసామండి ప్రణాళికా సంఘం ప్లానింగ్ కమిషన్ అనేటువంటిది ఉంది. ఇప్పుడు ప్లానింగ్ కమిషన్ లేదు. అందుకని స్టూడెంట్స్ ఏం చేస్తున్నారంటే ఎక్కువ శాతం ఇప్పుడు ప్రణాళికలు అమలు చేయటం లేదు కదా, కాబట్టి పంచవర్ష ప్రణాళికలను చూసుకొని అవసరం లేదులే అనుకుంటే మీరు పొరబడినట్లే. నిన్న మొన్నటి వరకు కూడా ఈ పంచవర్ష ప్రణాళికలు దేశంలో అమలు చేశారు. అవి ఆ ఇయర్స్ కూడా మీరు ఆల్రెడీ చూసుకునే ఉంటారు. 1951 నుంచి 56 వరకు మొదటి ప్రణాళిక, 56 నుంచి 61 వరకు రెండవ ప్రణాళిక, 61 నుంచి 66 వరకు 51 నుంచి 56, 56 నుంచి 61, 61 నుంచి 66, తర్వాత గ్యాప్ వస్తుందండి. 66 నుంచి 69, ఆ తర్వాత 69 నుంచి 74, 74 నుంచి 78, 80 నుంచి మళ్ళీ గ్యాప్ వస్తుంది అక్కడ, 80 నుంచి 85, 85 నుంచి 90, మళ్ళీ 2 ఇయర్స్ గ్యాప్ వస్తుంది. 92 నుంచి 97, 97 నుంచి 2002, 2002 నుంచి 2007, 2007 నుంచి 2012, 2012 నుంచి 2017 వరకు, అంటే 12వ ప్రణాళిక అనమాట ఇది. ఇలా పంచవర్ష ప్రణాళికలు ఇయర్స్ ఉన్నాయి. ఆ ఇయర్స్ని చూసుకోవాలి. ఏ పంచవర్ష ప్రణాళికలో ఏ అంశానికి ప్రాధాన్యత ఇచ్చారు, ఏ పంచవర్ష ప్రణాళికకు ఎవరు నమూనా అందచేశారు, ఏ పంచవర్ష ప్రణాళికలో నిర్ణయించిన అభివృద్ధి రేటు ఎంత, ఏ పంచవర్ష ప్రణాళికలో అచీవ్ అయినటువంటి గ్రోత్ రేట్ ఎంత, ఇవన్నీ కూడా మనం
పంచవర్ష ఈ ప్రణాళికలలో ప్రధానంగా చూసుకోవాల్సినటువంటి అంశం. ఇంకా నెక్స్ట్ పంచవర్ష ప్రణాళికల స్థానంలో నీతి ఆయోగ్ అనేటువంటి ఒక క్రొత్త సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. దాని యొక్క డీటెయిల్స్ కూడా ఉంటాయండి. అందులో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే అధికార రీత్యా సభ్యులెవరు, నామినేటెడ్ సభ్యులెవరు, ఇలా వాళ్ళ యొక్క నేమ్స్ ప్రజెంట్ ఎవరున్నారు, ఇవి మారుతూ ఉంటాయి. కాబట్టి మీరు ఎగ్జామ్కి వెళ్ళే ముందు వీళ్ళు ఎవరున్నారు అనేటువంటి ఇవన్నీ కూడా ఒకసారి చూసుకోవాలి. ఇంకా నెక్స్ట్ కంట్రీ గ్రోత్ రేట్ ఎట్లా ఉంది, భారతదేశం యొక్క అభివృద్ధి రేటు ప్రస్తుతం ఎంత ఉంది అని మీరు చూస్తారు. రేపు ఎగ్జామ్లో ఇటీవల అబ్జర్వ్ చేసినట్లయితే వరల్డ్ బ్యాంక్ అభిప్రాయం ప్రకారం భారతదేశం యొక్క అభివృద్ధి రేటు ఎంత అంటాడు. ఇలాంటివన్నీ కూడా ముఖ్యంగా ఈ డేటాస్ కూడా చూసుకోవాలి. ఇందులో ఎకానమీలో మరొక అంశం అండి పాపులేషన్, ప్రజెంట్ పాపులేషన్ ఎంత అంటాడు. మీరేం చేస్తూ ఉంటారు, 2011 పాపులేషన్ సెన్సస్ అనేటువంటివి ప్రజెంట్ పాపులేషన్ సెన్సస్ అండి, ఇవి చూస్తూ ఉంటారు. ఓకే, ఇవి ప్రిలిమినరీ వరకు ఓకే. అదే మెయిన్ ఎగ్జామ్కి వెళ్ళినట్లయితేనండి ఒక్క స్టెప్ ముందుకెళ్ళే అవకాశం ఉంది. 2011కు ముందు 2001లో ఏదండి జనాభా లెక్కలు సేకరించారు, అవి కూడా మిమ్మల్ని అడిగేటువంటి అవకాశం లేకపోలేదు. అందులో ఇక సెక్స్ రేషియో ఎంత ఉంది 2001 లెక్కల ప్రకారం అంటాడు, మీరేమో 2011 లెక్కల ప్రకారం చూసుకొని వెళ్తారు, ఇవి లేటెస్ట్ కదా అని. కాబట్టి మెయిన్స్కి వెళ్ళే వాళ్ళు మెయిన్గా 2001 పాపులేషన్ లెక్కలు చూసుకోవాలి. అదేవిధంగా 2011 అవి ఇవి కూడా చూసుకొని వెళ్తే మీకు బిట్స్ ఎక్కువగా గ్యాదర్ అయ్యేటువంటి అవకాశం లేకపోలేదు. ఇంకా నెక్స్ట్ బడ్జెట్, కేంద్ర బడ్జెట్లో ఏ అంశానికి ఎంత కేటాయించారు, అదేవిధంగా అబ్జర్వ్ చేస్తే రాష్ట్ర బడ్జెట్లో ఏ అంశానికి ఎంత అమౌంట్ కేటాయించారు, అసలు బడ్జెట్లో ఉన్నటువంటి బడ్జెట్ ఎలాంటి బడ్జెట్, లోటు బడ్జెట్టా, మిగులు బడ్జెట్టా, బ్యాలెన్స్డ్ బడ్జెట్టా, ఒకవేళ డెఫిసిట్ ఉందా, ఎంత డెఫిసిట్ ఉంది బడ్జెట్లో, ఇవన్నీ కూడా ఈ ఫిగర్స్ అన్నీ కూడా వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఈ డేటాస్ అన్నీ కూడా చాలా జాగ్రత్త చూసుకోవాలి ఎకానమీ. ఇంకా నెక్స్ట్ ట్యాక్సెస్, సెంట్రల్ గవర్నమెంట్కి మెయిన్ ఇన్కమ్ సోర్స్ తెచ్చే ట్యాక్స్ ఏమిటి, ఇవన్నీ ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. కాబట్టి ఎప్పుడో ఒక 3 years బ్యాక్కో 2 years బ్యాక్కో ఒక అతను కాంపిటేటివ్గా వెళ్ళి అప్పుడు చదువుకున్నాడు, ఆ బుక్ ఉంది, అందులోనేమో కేంద్ర ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరు ఒక ట్యాక్స్ ఉంటుంది, ఇదే అని పెట్టొస్తాడు. కానీ అప్ టు డేట్ మారుతూ ఉంటాయి. మీరు ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఏమున్నాయి, అప్ టు డేట్ వెర్షన్ అనేటువంటి చూసుకోవాలి. స్టేట్ గవర్నమెంట్ మెయిన్ ట్యాక్స్ ఏమిటి, జిఎస్టీని ఎప్పుడు ప్రవేశపెట్టారు, ఆ డేట్ ఎప్పుడు, ఇలాంటివన్నీ కూడా ముఖ్యంగా ఇండియన్ ఎకానమీ నుంచి మనం గమనించవలసినటువంటి ప్రధాన పరిణామాలు. ఇక నెక్స్ట్ ఇండియన్ పాలిటీ నుంచి మనం అబ్జర్వ్ చేసినట్లయితే పార్లమెంట్ మెయిన్ టాపిక్ అండి. పార్లమెంట్ నుంచి బిట్ కాదు బిట్సే అడిగే అవకాశం ఉంది. ఎలాగట, ప్రశ్నోత్తరాల సమయం అనగా ఏ సమయాన్ని అంటారు అని అడుగుతున్నాడు. మీరేమో టైం చెప్తారు 11 నుంచి 12 గంటల మధ్య కాలాన్ని. రేపు అదే మెయిన్స్కి వెళ్ళినట్లయితే ప్రశ్నోత్తరాల సమయం తర్వాత జరిగే గంటను పార్లమెంటులో ఏమంటారు అంటాడు, అది శూన్యకాలం, 0 hour. ఇంకా నెక్స్ట్ అబ్జర్వ్ చేసినట్లయితే లోక్సభలో ఉన్నటువంటి మొత్తం సభ్యులు ఎంతమంది అని మీరు చూస్తారు. రేపు ఎగ్జామ్లో ఏమంటున్నాడు, లోక్సభలో గరిష్ట సభ్యుల సంఖ్య ఎంత అంటాడు, 552. ప్రస్తుతం ఉంది ఎంతమంది అంటే 545. అర్థమైంది. ఇలాంటివన్నీ కూడా కొంచెం రిలేటెడ్గా ఉంటాయి, చాలా జాగ్రత్తగా ఇలాంటివి గమనించవలసినటువంటి ప్రధాన పరిణామం. ఇంకా అదేవిధంగా అబ్జర్వ్ చేసినట్లయితే పార్లమెంట్ అనగా ఏమిటి అంటే, పార్లమెంట్ అనగానే జనరల్గా మీకు 2 సభలు కనపడతాయి, ఒకటి లోక్సభ, 2 రాజ్యసభ, సి పైవన్నీ పై 2 అంటాడు, ఇది పెట్టేస్తున్నారు. కానీ పార్లమెంట్ అంటే లోక్సభ, రాజ్యసభ మరియు రాష్ట్రపతి, మూడింటిని కలిపి పార్లమెంట్ అంటారు. కానీ మీకు ఆ 2 సభలు కనపడుతున్నాయి కదండి, ఈ 2 సభలే పార్లమెంట్ అని పెట్టే అవకాశం లేకపోలేదు. కాబట్టి ఇలాంటివి కొంచెం జాగ్రత్తగా గమనించవలసినటువంటి ప్రధాన పరిణామం. ఇంకొక విషయం, ఈ క్రింది వాణిలో అబ్జర్వ్ చేసినట్లయితే ఈ క్రింది వాణిలో దిగువ సభ కానిది ఏది అని అడిగే అవకాశం ఉంది. జనరల్గా దిగువ సభ అనగానే లోక్సభ అనేటువంటిది స్టూడెంట్ యొక్క బ్రెయిన్లో ఉంటుంది. కాబట్టి దిగువ సభను చూశాడు, క్వశ్చన్ మొత్తం చదవడు కొంతమంది, కాబట్టి దిగువ సభ అనగానే లోక్సభ అని టిక్ చేసే అవకాశం ఉంది. కానీ అక్కడ ఆన్సర్ ఏమడిగాడు, క్వశ్చన్ ఏమడిగాడండి, దిగువ సభ కానిది ఏది. అట్లా ఇలాంటివన్నీ కూడా ఒకసారి గమనించవలసిన ప్రధాన పరిణామం. ఏ స్టేట్ నుంచి లోక్సభ స్థానాలు ఎన్ని, ఏ స్టేట్ నుంచి రాజ్యసభ స్థానాలు ఎన్ని, అది మీరు లిస్ట్ అవుట్ చేయాలి. జమ్మూ కాశ్మీర్ నుంచి లోక్సభ స్థానాలు ఎన్ని, 6. జమ్మూ కాశ్మీర్ నుంచి రాజ్యసభ స్థానాలు ఎన్ని, 4. ఈ రెండింటిని కలిపి రేపు ఎగ్జామ్లో ఏమంటున్నాడు, జమ్మూ కాశ్మీర్ నుంచి పార్లమెంటు స్థానాలు ఎన్ని, 10. లోక్సభ, రాజ్యసభ ఈ రెండింటిని కలపాలి.
10 అనమాట. నెక్స్ట్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ నుంచి కనుక అబ్జర్వ్ చేసినట్లయితే లోక్సభ స్థానాలు ఎన్ని మీరు చూస్తారు 25 అని. రేపు ఎగ్జామ్లో ఏమంటున్నాడు, ఆంధ్రప్రదేశ్ విభజన జరగకముందు ఆంధ్రప్రదేశ్లో లోక్సభ స్థానాలు ఎన్ని, ప్రస్తుతమేమో 25, మరి గతంలో ఎన్నండి 42 ఉండేవి. అట్లా ఇవన్నీ మీరేం చేయాలంటే లిస్ట్ అవుట్ చేసుకోవాల్సినటువంటి ప్రధాన పరిణామం. ఇంకా నెక్స్ట్ కేంద్రపాలిత ప్రాంతాల నుంచి మొత్తం లోక్సభ స్థానాలు ఎన్ని, రాజ్యసభ స్థానాలు ఎన్ని, ఆ రెండు కలిపి పార్లమెంట్ స్థానాలు. ఇట్లా పార్లమెంట్ నుంచి మనకు బిట్స్ అడిగే అవకాశం లేకపోలేదు. ఇంకా నెక్స్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, భారత రాష్ట్రపతి. ఈ యొక్క రాష్ట్రపతి ఎన్నిక నిర్వహించే ప్రక్రియని ఏమంటారు అంటాడు. ఇంకని మనం చూస్తూ ఉంటాం, స్టూడెంట్స్ కొంతమంది అంటూ ఉంటారు, అమ్మో పేపర్ చాలా డిఫికల్ట్గా ఉందంటూ ఉంటారు. పేపర్ డిఫికల్ట్గా ఉండటం కాదండి, నువ్వు సరిగ్గా చదవలేదని అక్కడ అర్థం. అందుకే నీకు అది డిఫికల్ట్గా కనపడుతుంది. అదే నువ్వు కంప్లీట్ సిలబస్ నువ్వు మొత్తం కనుక చదువుకోగలిగినట్లయితే నీకు అది అంత డిఫికల్ట్గా కనిపించే అవకాశమే ఉండదు. అందులో భాగంగా మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఈ యొక్క రాష్ట్రపతి టాపిక్ తీసుకోండి. రాష్ట్రపతికి క్షమాభిక్ష అధికారాలు ఉన్నాయి. ఎన్నో ఆర్టికల్ ప్రకారం రాజ్యాంగంలో భారత రాష్ట్రపతి గారు క్షమాభిక్ష పెట్టే అవకాశం ఉంది. ఆర్టికల్ 72 బిలాంగ్స్ టు పార్డాన్ పవర్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. అట్లా అనమాట. ఏది మెయిన్స్కి వెళ్ళేవారు పాలిటీ నుంచి కొన్ని ముఖ్యమైనటువంటి ఆర్టికల్స్ కూడా చూసుకోవాల్సిన ప్రధాన పరిణామం. ఏది ఆర్టికల్ 72 ఒకటి. ఇంకా నెక్స్ట్ ఆర్టికల్ 21 ఏమని చెప్తోంది, రైట్ టు లిబర్టీ 21 చెప్తోంది. ఇంకా నెక్స్ట్ ఆర్టికల్ 143 ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి సుప్రీంకోర్టు సలహా ఇస్తుంది ఈయన సలహా అడిగినప్పుడు, ఆర్టికల్ 143. ఇలాంటివి కొన్ని ఐఎంపీ ఆర్టికల్స్గా మీరు ఏదండి గమనించవలసినటువంటి ప్రధాన పరిణామం. ఇంకా నెక్స్ట్ న్యాయ వ్యవస్థ, జ్యుడిషియల్ సిస్టమ్. ఇక్కడ మనం చూస్తున్నాం హైకోర్టు అంటున్నాం. హైకోర్టు అనగానే ఒక్కొక్క రాష్ట్రానికి ఒక హైకోర్టు ఉంటుంది అనుకుంటారు. ఆ విధంగా చూస్తే భారతదేశంలో మొత్తం రాష్ట్రాలు ఎన్ని ఉన్నాయండి, 29 రాష్ట్రాలు. అంటే 29 హైకోర్టులు ఉన్నాయా, లేవుగా, అది అడుగుతున్నాడు. మొత్తం దేశంలో హైకోర్టులు ఎన్ని, 24. అవి ఎక్కడ ఉన్నాయి, వాటి లొకేషన్ ఎక్కడ ఉన్నాయి అనేటువంటిది ఏదండి ప్రిలిమినరీకి అడిగే అవకాశం ఉంది. అదే మెయిన్స్కి వస్తే ఏ హైకోర్టుని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు, అదే కాన్సెప్ట్ నుంచి అలా బిట్టు మారేటువంటి అవకాశం ఉంది. ఇలా జ్యుడిషియల్ సిస్టాన్ని ఒకసారి మొత్తం కూడా గమనించాలి. ఇందులో భాగంగా రిట్స్ గురించి అడుగుతాడండి. ఏ రిట్ని ఏమని ఎలా ఉంటుంది ఏ రిట్, మొత్తం రిట్స్ ఎన్ని 5. 1 హెబియస్ కార్పస్, 2 మాండమస్, 3 ప్రొహిబిషన్, 4 సెర్షియోరరీ, 5 కోవారెంటో. దేనిని ఏమంటారు కాబట్టి 5 కనుక మీరు జాగ్రత్తగా చూసుకోగలిగితే ఒకటి అడిగేటువంటి అవకాశం లేకపోలేదు. ఇంకా నెక్స్ట్ గవర్నర్ టాపిక్. అసలు గవర్నర్ సిస్టమ్ ఎట్లా ఉంటుంది, గవర్నర్ పదవీ కాలం ఎంత, గవర్నర్ పదవీ కాలం అంటే 5 years కాదండి, సాధారణంగా 5 years. వెంటనే బ్రాకెట్లో రాష్ట్రపతి అభీష్టం మేరకు ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు సీఎం 5 years ఫిక్స్డ్ చెప్పేశాం. అది పిఎం 5 years డ్యూరేషన్, గవర్నర్ జనరల్లీ 5 years బట్ ఇట్ డిపెండ్ అపాన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఈ విషయాన్ని స్టూడెంట్స్ గమనించవలసినటువంటి ప్రధాన పరిణామం. ఇంక ఇవి కాకుండా అదే పాలిటీ నుంచి కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఆర్టికల్స్, మొత్తం ఆర్టికల్స్ ఏమిటి, నెక్స్ట్ అమెండమెంట్స్, రాజ్యాంగ సవరణలు ఏమిటి, ఏ సవరణ ఏ సంవత్సరంలో చేశారు, ఏ సవరణ దేని గురించి పేర్కొనటం జరిగింది. ఇంక ఇవి కాకుండా కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా ప్రజెంట్ ఎవరు, వారి యొక్క ఫంక్షన్స్ ఏమిటి, వారిని ఎవరు అపాయింట్ చేస్తారు. నెక్స్ట్ అదేవిధంగా అబ్జర్వ్ చేస్తే అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా, వీరినేనండి ఏమంటారు, కేంద్ర ప్రభుత్వపు ప్రధాన న్యాయ సలహాదారు ఎవరు అంటారు. ఏ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అంటారు. కొంతమంది స్టూడెంట్స్ అది పెట్టే అవకాశం లేకపోలేదు. కేంద్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారు సుప్రీంకోర్టు కాదండి, భారత అటార్నీ జనరల్. అలా అటార్నీ జనరల్ గురించి, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ గురించి, ఇంకా నెక్స్ట్ ఎలక్షన్ కమిషన్ గురించి. ఇందులో ఏది ఒక పార్టీ జాతీయ పార్టీగా ఎలా గుర్తిస్తారో స్టూడెంట్స్ తెలుసుకోవాలి. అదేవిధంగా ఒక పార్టీని ఎలక్షన్ కమిషన్ ప్రాంతీయ పార్టీగా ఎలా గుర్తిస్తుంది అనేటువంటి ఆ ప్రాసెస్ కూడా ఒకసారి తెలుసుకుంటంతో పాటు దేశంలో ఉన్నటువంటి ఏదైనా ప్రధాన పార్టీలతో పాటు మిగిలిన పార్టీల యొక్క సింబల్స్ని కూడా ఒకసారి స్టూడెంట్స్ గమనించాలి. వాటి నుంచి అడిగే అవకాశం లేకపోలేదు. ఇట్లా అబ్జర్వ్ చేస్తే ఓవరాల్గా పాలిటీ నుంచి మనకు నెంబర్ ఆఫ్ బిట్స్ అడిగే అవకాశం ఉంది. ఇంకా అదేవిధంగా అబ్జర్వ్ చేసినట్లయితే జీకే అండ్ కరెంట్ అఫైర్స్ నుంచి ఏదండి ఈ యొక్క జనరల్ స్టడీస్ పేపర్లో పంచాయతీ సెక్రటరీలో ప్రధానంగా జీకే అండ్ కరెంట్ అఫైర్స్ నుంచి. ఇక్కడండి జీకే అండ్ కరెంట్ అఫైర్స్ కూడా జనరల్ స్టడీస్లో ఒక భాగం. ఈ విషయాన్ని గమనించాలి. ఇక్కడ జీకే అండ్ కరెంట్ అఫైర్స్, జీకే అంటే ఇది స్టాక్ జీకే. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ అంటే కరెంట్ ప్రస్తుత అఫైర్స్ సంబంధాలు, ప్రస్తుతం
ఏం జరుగుతున్నాయి, ఈ వీటిని 3 పార్ట్స్గా డివైడ్ చేస్తారు. ఒకటి రాష్ట్రంలో జరిగే ఈవెంట్స్, 2 దేశంలో జరిగే సంఘటనలు, 3 ప్రపంచంలో జరిగే సంఘటనలు. ఈ మూడింటిని కలిపి కరెంట్ అఫైర్స్ అంటారు. కాబట్టి ఈ 3 కూడా, ఈ 3 పార్ట్స్ని కూడా మీరు గమనించాలి. ఇందులో సభలు, సమావేశాలు, ఏ దేశ అధ్యక్షులు ఈ దేశం సందర్శించారు, ఇటీవల మన భారత ప్రధాని గారు, మన రాష్ట్రపతి గారు ఏ దేశాలు సందర్శించారు, ఎన్ని రోజులు సందర్శించారు, అక్కడ ప్రధానంగా ఏ అంశాలపై చర్చించారు. మామూలుగా ఈ ప్రిలిమినరీ ఎగ్జామ్కి అబ్జర్వ్ చేసినట్లయితే ఏ దేశం సందర్శించారు అంటాడు. రేపు అదే స్టూడెంట్ మెయిన్స్కి వెళ్తాడు, అక్కడ ఆ అజెండాలో, ఆ సమావేశంలో ప్రధానంగా ఏ అంశాన్ని చర్చించారు అంటాడు. అక్కడ సమావేశం ఒకటే, కానీ బిట్ రేంజ్ అనేటువంటిది కొంచెం అటు ఇటుగా మారేటువంటి అవకాశం లేకపోలేదు. ఇలా కరెంట్ అఫైర్స్ ఈ 3 పార్ట్స్ని గమనించాలి. ఇంకా దీనితో పాటు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే చాలామంది స్టూడెంట్స్ అండి, కరెంట్ అఫైర్స్ అనగానే 6 నెలలు బిట్స్ చూసుకుంటే సరిపోతుందా, లేదంటే 3 నెలలు బిట్స్ చూసుకుంటే సరిపోతుంది అంటారండి. ఇప్పుడు కాంపిటీషన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి నువ్వు 6 నెలలు 3 నెలలు కాదండి, దాదాపు 1.5 ఇయర్ నుంచి నువ్వు బిట్స్ నువ్వు కనుక గ్యాదర్ చేసుకోగలిగితే, ఇంకా నీకు టైం ఉంటే 2 ఇయర్స్ నుంచి అయినా సరే బిట్స్ నువ్వు గ్యాదర్ చేసుకోవాలి. అంతేగాని కరెంట్ అఫైర్స్కి కంపల్సరీగా ఇన్ని రోజుల నుంచే బిట్స్ చూసుకోవాలని ఎవరూ చెప్పమండి, చెప్పే అవకాశం లేదనమాట. కాబట్టి నువ్వు ఎంత ఎక్కువగా వెనక్కి వెళ్ళి బిట్స్ నువ్వు గ్యాదర్ చేసుకోగలిగితే అక్కడ పేపర్ ఎలా ఇచ్చినా కానీ నువ్వు రాసేటువంటి అవకాశం ఉంది. ఈ విధంగా కరెంట్ అఫైర్స్. అండ్ నెక్స్ట్ జీకేలోనండి చాలామంది స్టూడెంట్స్ బయట మనకు మార్కెట్స్ బుక్స్ అవైలబుల్గా ఉంటాయి, లేవంటలేదు. ఇటీవల ఈ స్టాక్ జీకేలో కూడా కొన్ని మార్పులు జరిగాయండి. మరి ఆ మార్పులు మీరు చదివే బుక్స్లో అలా చేంజ్ చేస్తారో లేదో అవి చూసుకొని మీరు చదవాలి. అదైన ఉదాహరణకు మలేషియా రాజధాని కౌలాలంపూర్ అంటారు, ఇప్పుడు అది మార్పులు జరిగాయి. ఆ కౌలాలంపూర్కి గల మరి ఒక పేరేమిటి, ఇప్పుడు ఆ పేరు మారింది. మరి మీ బుక్స్లో ఆ పేరు ఉందో లేదో మీరు చూసుకొని చదువుకోవాలి. ఏమిటండి, కతిపుత్రి లేదా పుత్రజయ, అర్థమైందండి. నెక్స్ట్ అదేవిధంగా అమృత్సర్ గోల్డెన్ టెంపుల్ అంటాం, దాని యొక్క క్రొత్త పేరు ఏమిటి, కొత్త పేరు పెట్టారు. ఏమిటండి, హరగోవింద మందిర్ లేదా హరగోవింద ఖురల్. ఇట్లా మనం స్టాక్లో కూడా, ఈ స్టాక్ జీకేలో కూడా ఇలాంటి కొన్ని మార్పులు ఉన్నాయి. ఈ మార్పులన్నింటినీ కూడా మీరు గమనించి కనుక ముందుకెళ్తే ఏది సక్సెస్ సాధించేటువంటి అవకాశం ఉంది. ఇట్లా జీకే అండ్ ఏదండి కరెంట్ అఫైర్స్ గురించి చూసుకోవాలి. ఇంకా నెక్స్ట్ అబ్జర్వ్ చేసినట్లయితే మనం జనరల్ సైన్స్ నుంచి కూడా కొన్ని బిట్స్ అడిగే అవకాశం ఉంది. ఏ విటమిన్ ఏ పదార్థాల్లో లభిస్తూ ఉంది, అదేవిధంగా అబ్జర్వ్ చేసినట్లయితే ఏ డిసీజ్ సంబంధించి దాని యొక్క బ్యాక్టీరియా ఉన్నట్లయితే దాని యొక్క నేమ్స్ ఏమిటి, ఇలాంటివన్నీ కూడా మనం ఓవరాల్గా ఇందులో చూసుకునే అవకాశం ఉంది. దీనితో పాటు ఏదండి అర్థమెటిక్ అండ్ రీజనింగ్ ఇవి కూడా డైలీ మీరు ప్రాక్టీస్ చేయాలి. ఏదో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆ 4 రోజులు ఆ 20 రోజులు చూసుకుంటే కుదరదండి. డైలీ కనుక వీటిని కనుక ప్రాక్టీస్ చేసుకోగలిగినట్లయితే ఈ జనరల్ స్టడీస్ మొత్తానికి ఈ యొక్క కంప్లీట్ మార్క్స్ని మీరు మ్యాక్సిమం స్కోర్ చేయడానికి అవకాశం ఉండేటువంటి పరిస్థితి. కాబట్టి ఈ విషయాలన్నింటిని కూడా మీరు గమనించి కనుక ముందుకు వెళ్ళగలిగినట్లయితే యూ విల్ గెట్ సక్సెస్. దెర్ ఇస్ నో డౌట్ అట్ ఆల్.